పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. క్షిపణులు, దౌత్య హెచ్చరికలు, రక్షణ ఒప్పందాలు, ప్రాంతీయ శక్తి సమీకరణాలు ఇవన్నీ కలిసి గల్ఫ్ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ పాత్రపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు గల్ఫ్ భద్రతలో కీలక భాగస్వామిగా చెప్పుకున్న ఇస్లామాబాద్ నేటి సంక్షోభాల్లో ఎంత ప్రభావవంతంగా వ్యవహరిస్తోంది? ఇరాన్ వ్యూహాత్మక దూకుడు, సౌదీ భద్రతా ఆందోళనలు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల మధ్య పాకిస్తాన్ దౌత్య సామర్థ్యం నిజంగా ఎంత బలంగా ఉంది? లెట్స్ వాచ్. పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో తనను తాను ఒక ప్రభావవంతమైన సైనిక శక్తిగా చాటుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్కు ఇరాన్ క్షిపణి దాడుల పరిణామాలు తీవ్రమైన దౌత్యపరమైన పరీక్షగా మారాయి. సౌదీ అరేబియాపై ఎలాంటి దాడి జరిగినా దాన్ని తమపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని, రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకార ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని ఇస్లామాబాద్ అత్యున్నత స్థాయిలో ప్రకటించింది. అవసరమైతే సౌదీ భద్రత కోసం తాము నిలబడతామని కూడా గట్టిగా హెచ్చరించింది. అయితే ఈ ప్రకటనలను టెహ్రాన్ ఏమాత్రం పట్టించుకోలేదు. పాకిస్తాన్ హెచ్చరికలు వెలువడిన కొద్ది రోజులకే సౌదీ భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ద్వారా తన వ్యూహాత్మక నిర్ణయాన్ని అమల్లో చూపించింది. దీంతో పాకిస్తాన్ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ వేదికపై ఎంతటి ప్రభావం చూపాయనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ పరిణామం తర్వాత ఇస్లామాబాద్ వద్ద మిగిలింది కేవలం ప్రకటనలే. మేం ముందే హెచ్చరించాం అనే వ్యాఖ్యలతో పరిస్థితిని సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. మరోవైపు ఇరాన్ వర్గాలు మాటలతో క్షిపణులాగో అనే వ్యాఖ్యలతో పరోక్షంగా పాకిస్తాన్ వైఖరిని ఎద్దేవా చేశాయి. ఒకప్పుడు ముస్లిం ప్రపంచంలో ఏకైక అణుశక్తి దేశంగా గల్ఫ్ భద్రతకు హామీ ఇచ్చిన పాకిస్తాన్ నేడు అదే హామీలను కార్యరూపంలో చూపలేని పరిస్థితిలో నిలిచిందనే అభిప్రాయం బలపడింది. అంతర్జాతీయ సంబంధాల్లో విశ్వసనీయత అనేది కేవలం ప్రకటనలతో ఏర్పడదు. సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు, కార్యాచరణలో చూపే సామర్థ్యం, మిత్రదేశాలకు అందించే భద్రతా నమ్మకం ఇవే ఒక దేశ దౌత్య బలాన్ని నిర్ధారిస్తాయి. ఈ ఘటన పాకిస్తాన్ ప్రకటించే రక్షణ హామీలకు, వాస్తవ కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలంటే మాటల కంటే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని ఈ పరిణామం స్పష్టంగా తెలియజేసింది. పాకిస్తాన్ తన విదేశాంగ విధానంలో సౌదీ అరేబియా, చైనా, అమెరికా, ఇరాన్ వంటి పరస్పర విభిన్న ప్రయోజనాలున్న దేశాలతో ఒకేసారి సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ సమతుల్యత గతంలో కొంతవరకు ప్రయోజనకరంగా కనిపించినప్పటికీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అదే పెద్ద సవాలుగా మారుతోంది. దేశీయంగా చూస్తే పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు, IMF సహాయం, ద్రవ్యోల్బణం, రక్షణ వ్యయాలు అన్నీ ఒకేసారి ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో భద్రతా సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లో పెద్ద సైనిక పాత్ర పోషించడం ఆ దేశానికి సులభమేం కాదు. ఇదే కారణంగా పాకిస్తాన్ తన ప్రకటనల్లో కఠిన భాషను ఉపయోగించినప్పటికీ ఆచరణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందని అనేక వ్యూహాత్మక విశ్లేషణలతో విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సైనిక చర్యల కంటే దౌత్యపరమైన సమతుల్యతను కొనసాగించడం ఇస్లామాబాద్కు ప్రస్తుతం అవసరమని వారు చెబుతున్నారు. ఇక ఇరాన్ విషయానికొస్తే తన భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించిన సందర్భాల్లో టెహ్రాన్ నేరుగా ప్రతిస్పందించే విధానాన్ని అనుసరిస్తోంది. అందువల్ల ప్రాంతీయ దేశాల హెచ్చరికల కంటే తమ వ్యూహాత్మక లక్ష్యాలకే ఇరాన్ ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు పాకిస్తాన్ ప్రకటించే భద్రతా హామీల సామర్థ్యంపై అంతర్జాతీయ చర్చకు దారితీస్తున్నాయి. పశ్చిమాసియా రాజకీయాల్లో ప్రస్తుతం కేవలం రెండు దేశాల మధ్యే పోటీ మాత్రమే లేదు. ఇది బహుళ శక్తుల సమీకరణంగా మారింది. అమెరికా, ఇరాన్, సౌదీ అరేబియా, UAE, ఖతార్, టర్కీ, చైనా, రష్యా వంటి దేశాలు తమ తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ మార్పుల నేపథ్యంలో సౌదీ అరేబియా కూడా తన భద్రతా వ్యూహాన్ని పునఃపరిశీలిస్తోంది. గతంలో మిత్ర దేశాలపై ఆధారపడిన రక్షణ విధానాన్ని కొనసాగిస్తూనే స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు, ఆధునిక ఆయుధాలు, సాంకేతిక భాగస్వామ్యాలపై మరింత దృష్టి పెడుతోంది. ఒకే దేశంపై పూర్తిగా ఆధారపడితే విధానం క్రమక్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురవుతోంది. గల్ఫ్ దేశాలకు సైనిక శిక్షణ, రక్షణ సహకారం అందించిన చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అదే ప్రభావం కొనసాగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ సంబంధాల్లో విశ్వసనీయత కేవలం ప్రకటనలతో కాదు, సంక్షోభ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలతో ఏర్పడుతుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇరాన్ తన వ్యూహంలో ప్రాంతీయ నిరోధక సామర్థ్యాన్ని
ప్రదర్శించడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలు తమ రక్షణ భాగస్వామ్యాలను విస్తరించుకోవడం, పలు దేశాలతో సమాంతర సంబంధాలు కొనసాగించడం, బహుళ భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయడం వంటి మార్గాలను అనుసరిస్తున్నాయి. దీంతో ప్రాంతీయ శక్తి సమీకరణాలు గతంతో పోలిస్తే మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ప్రతి ఉద్రిక్తత భారత విదేశాంగ విధానానికి కూడా ఒక పరీక్షగానే మారుతోంది. ఎందుకంటే భారతదేశానికి ఇరాన్తో ఇంధన, చాబహార్ ప్రాంతీయ అనుసంధాన ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఆర్థిక, పెట్టుబడి, ఇంధన సంబంధాలు అత్యంత కీలకం. మరోవైపు అమెరికాతో రక్షణ సహకారం కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఒకే శిబిరంలో నిలబడకుండా అన్ని ప్రధాన భాగస్వాములతో సమతుల్య సంబంధాలను కొనసాగించే విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల సంక్షోభ సమయంలో ఏ ఒక్క దేశంతోనూ సంబంధాలు దెబ్బతినకుండా చూసే అవకాశం లభిస్తోంది. ఇదే భారత విదేశాంగ విధానానికి ప్రధాన బలమని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో విశ్వసనీయత అనేది కేవలం సైనిక శక్తితోనే ఏర్పడదు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, దౌత్య సమతుల్యత, దీర్ఘకాలిక వ్యూహం, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం కూడా అంతే ముఖ్యమైనవి. ఈ 4 అంశాలు కలిసొచ్చినప్పుడే ఒక దేశం ప్రాంతీయ ప్రభావాన్ని నిలబెట్టుకోగలదు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు అన్ని దేశాలకు ఒకే సందేశాన్ని ఇస్తున్నాయి. ప్రకటనలు, హెచ్చరికలు, రాజకీయ వ్యాఖ్యల కంటే ఆచరణలో చూపే సామర్థ్యమే అంతర్జాతీయ విశ్వసనీయతను నిర్ణయిస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో భవిష్యత్ శక్తి సమీకరణాలు కూడా ఇదే ప్రమాణంపై నిర్మితమయ్యే అవకాశం ఉందని వ్యూహాత్మక విశ్లేషకుల అంచనా. భారతదేశానికి ఇది తమ సమతుల్యతతో కూడినటువంటి విదేశాంగ విధానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కూడా భావించవచ్చు. ప్రాంతీయ రాజకీయాల్లో శక్తి అనేది కేవలం సైనిక సామర్థ్యంతోనే నిర్ణయించబడదు. దౌత్య విశ్వసనీయత, ఆర్థిక స్థిరత్వం, సంక్షోభ నిర్వహణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల సమతుల్యత కూడా అంతే కీలకం. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు ఈ వాస్తవాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఒక దేశం ఇచ్చే హామీల కంటే సంక్షోభ సమయంలో చూపే కార్యాచరణకే ప్రపంచం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో మారుతోన్న శక్తి సమీకరణాలు భవిష్యత్ దౌత్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్న వేళ వాటిని ప్రతి దేశం ఎలా స్వీకరిస్తుందన్నదే రాబోయే కాలంలో దాని వ్యూహాత్మక స్థానాన్ని నిర్ణయించనుంది. ఇదే నేటి నిజం.